సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు ఎమ్మెల్యే మురళీ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా 12,000 రూపాయలు, భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని ఎమ్మెల్యే తెలిపారు. మాట ప్రకారం రాళ్లకు బోళ్లకు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా సాగు చేస్తున్నటువంటి భూములకు కష్టపడి పండించే రైతన్నకు న్యాయం జరగాలి, రైతన్నకు భరోసా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 12,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి ఈరోజు పాలాభివందనాలు తెలుసుకుంటూ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక హృదయాభివందనాలు తెలియజేస్తాం.